భయంకరమైన గొడవ. మా వాళ్ళంతా ఫుల్ గా తాగేసి కుర్ర బ్యాచ్ అంతదా ఆ టైంలోని ఫుల్ మాసు మామూలుగా టేస్ట్. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నా ఈరోజు మాత్రం చాలా బిజీ షెడ్యూలు. ఎంత దూరం జర్నీ చేయాలంటే లిటరల్లీ ఒక 400 కిలోమీటర్లన్నా జర్నీ చేయాలి అప్ అండ్ డౌను. ఇప్పుడు గణపవరం అనే ఊరు వెళ్తున్నాం, పక్కన అక్కడ మా బావ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కారు చూడండి మొత్తం అంతా మట్టి కొట్టేసింది. దీని సర్వీసింగ్ కూడా చేయించాలి. అయితే హైదరాబాద్ కూడా స్టార్ట్ అయిపోతాం రేపు పొద్దున్న, అందుకనే ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సర్వీస్ చేయిద్దామని చెప్పేసి చేయించట్లేదు. ఇప్పుడు నేను మా అమ్మ వెళ్ళి ముగ్గురు స్టార్ట్ అవుతున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు, చేద్దాం. ఈ రోడ్డు చూడండి, అటు పక్కన మొత్తం చెరువులు, ఈ బిల్డింగ్ల అవతల కూడా చెరువులే, మొత్తం చెరువులే అన్నమాట. వీళ్ళందరూ కూడా చెరువు మీద మనుషులు ఇల్లులు అనుకుంటా. రోడ్డు మాత్రం ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇది ఈ మధ్యన కొంచెం ఎక్స్టెండ్ చేశారు అటుపక్కకి, అది చెరువులోకి దిగిపోద్ది అన్నమాట నీళ్ళు ఉంటే, అందుకని అలాగా అది కట్టారు, గోడ కట్టారు. అయినా సరే రోడ్డు పడుతుంది అంటున్నారు కానీ ఇంకా పడట్లా. ఈ రోడ్డు పడితే మాకు జస్ట్ ఒక అరగంటలో వెళ్ళిపోతాం. లేదు అంటే ఇంకో ఊరు ఉంటుంది ఉండి అని చెప్పేసి, దాని మీద నుంచి వెళ్తే కొంచెం లాంగ్ అవుద్ది. ఆ రోడ్డు ఉండి గణపవరం రోడ్డు ఎంత దూరం వెళ్ళినట్టే అనిపించదు. అందుకని కొంచెం దూరం బాగోపోయినా ఈ రోడ్డే బెటర్ అని చెప్పేసి వస్తున్నాం. ముందు లారీ మొత్తం మట్టి రేపేస్తుంది. అదే బండి మీద వెళ్ళామనుకోండి అక్కడికి వెళ్ళేసరికి నీరసం వచ్చేసింది. ఇప్పుడు కొంచెం దేవుడి కార్లో వెళ్తున్నాం కాబట్టి ఆ మట్టి గట్ట మన మీద పడట్లేదు. చేపలు పడుతున్నారో రొయ్యలో పడుతున్నారు. ఇక్కడ చేపలు అనుకోండి, చేపల వాసన వచ్చింది. ఈ రోడ్డు ఎంత సింగిల్ రోడ్డు అంటే, ఆ లారీ దగ్గర మొదలెట్టాం, రోడ్డు ఎండింగ్ అయ్యేసరికి కూడా ఆ లారీ వెనకే ఉన్నాం, ఓవర్టేక్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు రోడ్డు ఎండింగ్కి ఇప్పుడే వచ్చాను మా అత్తయ్యాల ఊరు. అయితే చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళు, ఇది అంత పెద్ద చెరువులు ఎలా పడితే అలా ఉండేవి. కొబ్బరి చెట్ల దగ్గర ఆడుకునే వాళ్ళం అనమాట మొత్తం. అప్పుడు ఈ ఇంటి దగ్గర నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి పెద్ద దూరం అనిపించేది. ఇప్పుడు పెద్ద దూరం అయిపోయిన తర్వాత 4 అడుగులు ఏంటి పక్కనే ఉందండి అని అనిపిస్తుంది. ఇదేమో రొయ్యల చెరువు, మొత్తం రొయ్యల చెరువు ఎవరిదో. అప్పుడు కరెంటు తీసేస్తే ఇలాగ కొబ్బరి చెట్ల కిందకు వచ్చేసి ఇక్కడ చక్కగా కూర్చునేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు ఏవో కార్డ్స్ ఏవో ఉండే కదా, కార్డ్స్ గట్టా ఆడుకునేవాళ్ళం అనమాట. కొబ్బరికాయ పడిందా వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కత్తితో నరిగేసుకుని కొబ్బరి నీళ్ళు తాగేసేవాళ్ళు. భలే ఉండేదే ఆ రోజులే. వెళ్ళేరే ముందు ఈ ఎండ లేదు అనుకున్నాం కానీ అమ్మో చితక కొట్టేస్తుంది, మామూలుగా లేదు ఎండ, తోలు తీరిపోతుంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ ఇంకో చోటికి వెళ్తున్నాం. రామచంద్రపురం వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తున్నాం. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పెళ్ళి అనమాట. మాకు రేపు పొద్దున్న హైదరాబాద్లో పని ఉంది, అయినా సరే మా నాన్న ఊరుకోలేదు. ఎవరు పెళ్ళి నాన్న? ఇప్పుడు యనమదల సుబ్రహ్మణ్యం అని బెస్ట్ ఫ్రెండ్. అంత బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు 1వ తరగతి కంచి అప్పటి నుంచి స్నేహితుడు. ఆవిడ కొడుకు పెళ్లి, అందుకనే మమ్మల్ని రావాల్సిందే ఎట్టి పరిస్థితులు అని చెప్పి మరీ చెప్పాడు, రే మీ పిల్లల్ని తీసుకురావాలా నా కొడుకు పెళ్లికి అని చెప్పేసి అని ఇప్పటి నుంచో ఆడినాడు. అందుకని మిమ్మల్ని బతిమాలి మరి తీసుకెళ్తున్నాను. 7:30కి ముహూర్తం. అప్పుడే ఇప్పుడు 3:30 అయిపోయిన టైము, స్టార్ట్ అయిపోవాలి. కారులో వెళ్ళి మా నాన్న ఏమైనా అడుగుదాం, వాళ్ళ చిన్నప్పుడు విషయాలు ఏమైనా చెప్తారు. వెళ్ళి మీరు కూడా మాకలా రెస్టారెంట్లు తిరిగేవారు అప్పట్లో? అమ్మో చాలా రెస్టారెంట్లు తిరిగేవాళ్ళు. మేము తిరిగినన్ని మీకన్నా ఎక్కువ తిరిగాం మేము. అప్పట్లో రెస్టారెంట్ తక్కువ. అవును. అప్పుడు మాకేంటి, మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం అన్నాను కదా, వాడికి లోనా బండి ఉండేది. లోనా బండి తోటి రామచంద్ర. లోనా బండి అంటే అదే సైకిల్ పెడల్లా ఉంటది, అదేనా? అదే. ఆ బండి మీద పెనుగొండ వచ్చేవాళ్ళు. పెనుగొండ చూసుకుని ఫ్రెండ్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎంత దూరం మీ ఊరు నుంచి పెనుగొండ? మా ఊరికి 60 కిలోమీటర్లు వస్తుంది. ఆ బండి మీద వచ్చేవారు? ఆ బండి మీద వచ్చి అప్పట్లో అందులోకి కిరసనాలు అనుకున్నాను, కిరసనాల బళ్ళు ఉండే. అయ్యో ఏమో తెలియదు కానీ నాకైతే ఇదే తెలుసు. లోనా బండి రావులపాలెం అట్లా సత్కార్ ఉండేది. సత్కార్ మంచి ఫేమస్. అప్పుడు మంచి ఐటమ్స్ అప్పుడు పెద్ద ఫేమస్. అది రావులపాలెం ఇప్పుడు లేదు. అది అక్కడ తినేవాళ్ళు. బండి కట్టి రామచంద్రపురం నుంచి అక్కడ తీసుకొచ్చి ఆడ బాగా తిండిపించి ఆడికి నీకులాగే సుబ్రహ్మణ్యం బాగా తిండిపించి ఆడికి. ఆడు నేను వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అప్పట్లో కారు కూడా ఆడికే ఉండేది. అప్పట్లోనే కారు ఎన్ని సంవత్సరాల కిందట ఇది? అది ఎంత 1994 పెళ్ళి అవ్వక ముందే. 94 93 నా పెళ్ళి 95 అయింది కదా. 93లో ఉండేది కారు.
ఆ కారు అంటే ఆ కారు మీద మొత్తం ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చేవాడు అక్కడ రావులపల్లి. తర్వాత రాజమండ్రి జేకే రెస్టారెంట్ కూడా తీసుకెళ్లేవాడు. జేకే రెస్టారెంట్ ఇప్పటికీ ఉన్నట్టుంది. ఇప్పటికీ ఉంది అది. చాలా సార్లు వెళ్ళాం. తర్వాత కాకినాడలో హవేలీ అని ఉండేది. హవేలీ అరే మళ్ళీ ఇంకా ఉంది కదా ఇప్పటికి. అవును హవేలీ కొత్తగా పెట్టారు. అవునవును ఉంది. ఇది వేరే అనుకోండి, ఇది వేరే వాళ్ళు అనుకోండి. ఇది హవేలీ కింద రంగోలీ సినిమా హాల్ కట్ట ఉంటాయి. ఓకే. ఫ్లేవర్ పక్కన కాకినాడలో భానుగుడి ఫ్లేవర్ పక్కన ఉంటది అనమాట. ఇది సినిమా హాల్ అక్కడ పైన రంగు ఉండేది హవేలీ. ఆ రెస్టారెంట్ చాలా తిరిగేసాం రా బాబు. అది అందుకనే అదే మాకు కూడా వచ్చినట్టుంది. అందుకని మా సుబ్రహ్మణ్యం అంటాడు ఈ కొడుకేంటే మనం ఎలాగ వెళ్ళే వాళ్ళు అలాగే వెళ్ళిపోతాడు అని కొత్త వాళ్ళు అంటుంటాడు. అది మా సుబ్రహ్మణ్యం మామయ్యని అక్కడికి వెళ్ళక చూపిస్తాను పెళ్లిలో. టీకి ఆగాలి ఎక్కడైనా. చాలాసేపు అయిపోయింది. మా అమ్మకి తలనొప్పి వచ్చేస్తుందంట టీ పడకపోతే. టీకి ఆగాలి. ఇది ఆపేశాను. అయితే మా నాన్న ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు, అది కూడా వినిపిస్తాను. చెప్పండి. ఏముంది, ఒకసారి వీడు రామచంద్రపురం కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అప్పుడులో మొత్తం వైఎస్ రాజశేఖర్ వస్తున్నాడని చెప్పేసి మొత్తం 30 మంది తీసుకెళ్ళాడు రామలాపురం. అక్కడ రెస్టారెంట్ లోకి వెళ్ళాం. ఆ రెస్టారెంట్ పేరు గుర్తు రావట్లేదు నాకు. చాలా పెద్ద రెస్టారెంట్ అమలాపురంలో. భయంకరమైన గొడవ. మా వాళ్ళంతా ఫుల్ గా తాగేసి కుర్ర బ్యాచ్ అంతదా ఆ టైంలోని వాళ్ళకి కొట్టేది. వాళ్ళని వెళ్ళి వాళ్ళకి కొట్టేది. మీరు వెళ్ళి ఉంటారు మధ్యలోకి. నేను వెళ్ళలేదు, ఎందుకంటే మా నాన్న పోలిక నేను వెళ్ళను. గొడవ అయితే నేను ఒక పెద్ద తరగా ఉన్నాను. ఆఫీస్ వాళ్ళని సుబ్రహ్మణ్యం, నేను సుధాకర్ కూడా ఉన్నప్పుడు వాడు మొత్తం ఆఫ్ చేసేవాళ్ళు. వాళ్ళని స్టాఫ్ ఏమో కర్లకి వచ్చేసారు. రెస్టారెంట్ వాళ్ళతో గొడవ. రెస్టారెంట్ వడ్డించే వాళ్ళతో, సప్లైర్స్ తోటి డ్రింక్ మీద ఉండి ఓవరాక్షన్ చేస్తారు. చాలా భయంకరమైన ఓవరాక్షన్. గుత్తులు సూర్యనారాయణ బాబు అని పెద్ద రాజకీయ నాయకుడు, మా ఊరికి ఎమ్మెల్యేగా పోటీ చేసాడు ఆయన. ఇంకా ఉన్నారు పెద్ద మనుషులు. వాళ్ళందరూ కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి పంపించారు మమ్మల్ని. ఎందుకంటే నేను కూడా గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వను. గొడవ అవుతే ఎంత కుదిరితే అంత సామరస్యంగా పరిష్కరించడానికి ట్రై చేస్తాను. అందుకే అర్థమైపోయింది మా నాన్న కొట్లాడికి వెళ్ళి ఉన్నాడు అని చెప్పేసి. తాగుదామని ఆగాము. ఇక్కడ చొక్కౌడీలు ఉన్నాయి, భలే ఉన్నాయి. కారం కూడా అద్ది శనగపప్పులో వేసి కరకరలు ఆడుతున్న గొల్లగా ఉన్నాయి లోపల. వెబ్సైట్లో పెట్టేయాలి. టీ ఎలా ఉందో. టీ కూడా సూపర్ ఉంది. సక్సెస్. మంచి ఆగి వెతికి మంచి ప్లేస్లో ఆపా. అది తెలుసు నాకు ఇక్కడ బాగుంటుంది అని. ఇంతకుముందు తాగాను నేను ఇక్కడ. తాగాం కదా ఇంతకుముందు ఇక్కడ. షాప్ పేరు మాకు తెలియదు కానీ ఇక్కడ ఆగాం 2 సార్లు మేము. టీ తాగేసి చొకోడీలు తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే వచ్చాం మ్యారేజ్ దగ్గరికి. మా నాన్న లోపలికి వెళ్ళిపోయారు. టైం చూడండి 7:18 అయింది. కానీ దోలు తీరిపోయిందిలే జర్నీ అటు నుంచి ఇటు వచ్చేసరికి. మనం వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలా ఏదో అంటారు, కామెంట్ చేసి మర్చిపోయింది నేను పేరు. అదే ఏమంటారు మళ్ళీ, జీలకర్ర బెల్లం పెడుతున్నారు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. అన్నీ ఫస్ట్ నిలబడ్డారు చూసారా, ఆయనే మా నాన్న ఇప్పటిదాకా హీరో ఎలివేషన్ ఇచ్చారు చూసారా, ఆయనకే ఫస్ట్ నిలబడాను. పెళ్లి కొడుకు తండ్రి. అది మొత్తం వాళ్ళ బ్యాచ్ అనమాట. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్. ఆడపిల్లలు మగాళ్ళు అందరూ కూడా కలిసి చదువుకున్న బ్యాచ్. చూడండి వీళ్ళంతా పెద్ద బ్యాచ్ అనమాట ఇక్కడ రామచంద్రపురానికి. అప్పట్లో ఇప్పుడు ఎవరి జీవిత పరుగులో వాళ్ళు పరిగెడుతూ వేరే చోటుకి వెళ్ళిపోయారు. కిందేమో మొత్తం వెజ్, పైన వచ్చేసరికి మొత్తం టిఫిన్స్. ఇది కూడా వెజ్. వెజ్జే, కాకపోతే కింద ఖాళీ లేదు. దాంతో కూడా జర్నీ చేయాలి కదా, లైట్గా తిందామని చెప్పేసి పైకి వచ్చాం. పైన కూడా చల్లగా ఉంది. ఓపెన్ ప్లేస్ లో పెట్టారు. ఉండలో పోయాం ఆ వేడికి. ప్రశాంతంగా వెళ్ళి టిఫిన్ పెట్టించుకుని తినేద్దాం. ఒక బూరి, స్వీటు, ఉప్మా పెట్టించుకున్నాం ప్రస్తుతానికి చట్నీతో. అరే బూరి ఎలా ఉంది? బూరి నా ఫేవరెట్ రా, బాగుంది. చాలా ఇష్టం. వెరీ గుడ్. గౌసుగాడు వచ్చి స్వీట్ మరీ ఎక్కువ తిక్కలు అయిపోయిందిరా, బాగా స్వీట్గా ఉంది, అయితే చట్నీలో ఉంచుకుని తినేరా అన్న. నంచుకోరా, హార్డ్గా కారంగా అనగానే వెళ్ళిపోయాడు. చిట్టి పెసరట్ల కోసం వెయిటింగ్. అప్పుడే 10 నిమిషాల నుంచి రావట్లేదు మా ప్లేట్లో. మనకి ఇప్పుడు ఇక్కడ చిన్న బుల్లి సబ్స్క్రైబర్లు కనిపించారు. హాయ్రా, ఏం పేరు నీ పేరు? నీ పేరు సాయి. ఈ ఊరేనా? రామచంద్రపురమే. నాకు త్యాగం చేసి బలిగడు బలైపోయాడు. నీకోసం నేను పెసరట్టు త్యాగం చేస్తున్నాను. రోజు తినరా. నాకు వద్దురా, తినరా. తిని చెప్పు చాలు. పెసరట్టుకి డిమాండ్ ఎక్కువ ఉంది, చాలా డిమాండ్ ఉంది. ఆల్రెడీ రెండు కౌంటర్లో 2 సార్లు తిరిగాం, అయిపోయింది. మాకు ఓపిక లేదు. కాదురా, గౌస్ గారు నేను పక్కన ఉన్నాను, చుట్టూ అందరూ అయిపోయారు. 2 ప్లేట్లే ఖాళీ. వేయలే మా ఇద్దరికి. మోసపోవడం అలవాటే కదా మనకి. ఇక్కడ రాసి పెట్టి ఉంది, వాళ్ళకి కనబడుతుంది. తిని ఎలా ఉంది చెప్పు.
కదిలిపోద్ది నాకు తెలిసి చెట్టు పెసరు పచ్చిగా ఉందా లేదు లేదు బాగుందా సూపర్. మొన్న వ్లాగ్లో రామచంద్రపురం ఒక పెళ్ళికి వచ్చాం కదా, అది ఈ మామయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి వచ్చాం. ఈయన స్టోరీ ఏం చెప్పలేదు. ఆ బ్యాచ్ లో ఈయన కూడా ఉన్నారు, పొద్దున్న కారులో చెప్పిన బ్యాచ్ లో. రథసారథి. మా నాన్న చెప్పిన హీరో ఇంట్రొడక్షన్ అనమాట. ఇదిగోండి ఆయన ఈయనే అనమాట. కారులో మొత్తం మీ గురించే మీరు చేసిన ఈయన సుబ్రహ్మణ్యం మావయ్య అనమాట. వీళ్ళ అబ్బాయి పెళ్ళే, ఈయన ఎంగగా ఉంటారు, మళ్ళీ వీళ్ళ అబ్బాయికి పెళ్లి మళ్ళీ. ఫుడ్ మాత్రం అదిరిపోయింది. నువ్వు చెప్తే చాలు నాకు ఎందుకంటే ఇప్పుడు కనిపించే వీళ్ళంతా నేను చిన్నప్పుడు ఆడుకున్నాను వీళ్ళందరి దగ్గర. మా మావయ్యలు అనమాట అంతా, మా నాన్నగారు ఫ్రెండ్స్. మా నాన్న ఎలాగైనా రేపు పొద్దున్న మేము అందరం వ్లాగ్స్లో రావాలని నాకు వార్నింగ్ ఇచ్చారు. అందుకని అందరినీ చూపిస్తున్నాను అనమాట. తాళి కట్టే ప్రాసెస్ కూడా అయిపోయింది. తాళి కట్టే ప్రాసెస్ కూడా అయిపోయింది. వెళ్ళిపోవడం. అమ్మ మనం వచ్చిన పని అయిపోయింది. ఇక్కడికి ఇంకా బయలుదేరిపోవడమే. అక్కడ తిన్నది అప్పుడే అరిగిపోయింది, మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆ టైంకి ఏమి ఉండదని చెప్పేసి ఇక్కడ మెండపేటలో ఉన్న వీరవల్లి బ్రదర్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఇక్కడికి వచ్చాం. ఏదైనా చిన్న లైట్గా తినేసి బయలుదేరిపోతాం. రెస్టారెంట్లో మీరు టేబుల్లు చూసుంటారు, సోఫాలు చూసుంటారు, చైర్లు చూసుంటారు. ఫర్ ది ఫస్ట్ టైం కారు చూడండి. కారు, అది కూడా 7 సీటర్ కారు రెస్టారెంట్లో ఉంది. ఫుల్ మాస్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, బిర్యానీ ఒకటి చెప్పాం. చికెన్ ఫ్రైడ్ రైస్లో ఏమో ఇలాగ చికెన్ గ్రేవీ కూడా వేసారు, చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. దీనిపైన ఇలా మసాలా వచ్చింది, మిగిలింది నార్మల్ బిర్యానీ రైస్లో ఉంది. ఇందులో కూడా గ్రేవీ వేసారు. ఈ బిర్యానీని మసాలాని రైస్లో కలుపుకుని పీస్ చూద్దాం ఎలా ఉందో. భలే ఉంది. దాన్ని రైస్లో కలుపుకుని టేస్ట్ చూద్దాం. అబ్బా ఏం స్పైసీ ఉందిరా బాబు. అబ్బా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అందులో మళ్ళీ గ్రేవీ ఒకటి ఇచ్చారు, ఈ గ్రేవీతో చూద్దాం టేస్ట్. ఫ్లేవర్ మాత్రం భలే ఉంది. మన హైదరాబాదీ దమ్ కాదు కానీ ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుందండి టేస్ట్. గ్రేవీ కూడా చాలా బాగుంది, ఫుల్ మాసు. రేట్ ఎంత ఇది రేటు తెలీదు, రేట్ మంచిగా ఉంటే మాత్రం పైసా వసూలు బిర్యానీ. నెక్స్ట్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చూద్దాం. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. ఎగ్ చికెన్ ముక్కలు కూడా మరీ ఎక్కువ కోటింగ్ లేకుండా లైట్ కోటింగ్తో బాగున్నాయి. టేస్ట్ చూద్దాం ఈ రెండు మిక్స్ చేసుకు దీంతో. నువ్వు బాబాయ్ అది మామూలుగా టేస్ట్ అదిరిపోయింది. ఇచ్చి నాకు ఇచ్చి అదే ఆగు. బాగుంది అలా అంటే నేను వద్దంటున్నాను. కాదు మధ్యలో ఏదో తేడా అనిపించింది కానీ నాకు బాగుంది టేస్ట్. ఇందులో కూడా గ్రేవీ ఇచ్చారు. ఈ గ్రేవీ ఏదైతే ఉందో అదిరిపోయింది అసలు. ఆ గ్రేవీ ఈ గ్రేవీ ఒకటే. ఆ గ్రేవీ రెండు బిర్యానీలోని ఫ్రైడ్ రైస్లో కూడా వేశారు. బా గ్రేవీతో తింటే మాత్రం సూపర్ ఉందిరా కౌసు. బాగుంది టేస్ట్ మాత్రం. మేము సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాం. టైం వచ్చి 12:30 అవుతుంది. దోలు తీరిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్న 5ంటికి హైదరాబాద్ బయలుదేరాలి. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా ఇష్టమైన వ్లాగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్లాగ్. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన అంకుల్స్ అందరినీ మళ్ళీ చూడడం, అలాగే మా నాన్న కూడా వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం. మీరు కూడా ఎప్పుడు మీ నాన్నగారు చిన్నప్పుడు 10th ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆడుకుని ఎవరితో అయితే ఫ్రెండ్స్తో ఎదిగారో వాళ్ళని ఒకసారి చూస్తే మీకు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ వచ్చిందనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిందనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.